ఇక ఇయ్యాల రేపైతే చలి బాగా పెడతాట. ఇవాళ పొద్దుగాలే నేను కూడా బయటకెళ్ళా, మస్తు చలి పెట్టింది. రేపు కూడా విపరీతంగా చలి పెడతాట. సో జాగ్రత్త ఉండాలి. ఎవరన్నా శాతగానాలున్నా, పిల్లలున్నా, లేకపోతే వయసులో ఉన్న వాళ్ళు ఉన్నా కూడా కొంచెం చూసి అవసరం అయితే తప్పితే బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే బాగా చలి తీవ్రత ఎక్కువ ఉందట. సో సాధారణం కంటే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగితే పలు చోట్ల పొగమంచు కురిసే ఛాన్స్ ఉందట. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. దేశవ్యాప్తంగాను పెరిగిన చలి అప్పుడెప్పుడు నార్త్కు అటేటో పోతేనే చలి పెడుతుంది, ఆడే హిమాలయాలు ఉన్న జాగానే బాగా చలి పెడతా అనుకుంటున్నాం. సో మొత్తం దేశమంతా గదే పరిస్థితి ఏర్పడ్డది. మొత్తం పొగమంచు ఇట్లా కురుస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో చలి తీవ్రత భారీగా పెరిగింది. నేడు రేపు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రత సాధారణ కంటే తక్కువగా నమోదవుతున్నాయని పేర్కొంది. ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 15.02 డిగ్రీలు నమోదు కాగా ఉయమ్మ ఇది తక్కువ పడిపోయింది. సోమవారం మంగళవారాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక సోమవారం మంగళవారం కూడా పెడుతుంది. ఆదివారం పెట్టింది, సోమవారం మంగళవారం కూడా బగ్గసలు పెడతా అన్నట్టు ఇక హెచ్చరించింది. మరోవైపు దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో 4 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయట. సో మంచి స్వెటర్లు కానీ, గ్లౌజులు కానీ అట్లాంటివన్నీ వాడాలి. చలి నుంచి రక్షణ పొందాలి.